సార్ మా ఊరి కార్యదర్శి చక్కగా డ్యూటీకి వస్తలేడు. ఎప్పుడు చూడు డుమ్మాలే. గిట్లయితే ఇక పనులు ఎవరు చేయాలి అని పెద్ద ఆఫీసర్లకు ఫిర్యాదు అవుతారు. అరే గిదేంది సర్పంచ్ సాబ్, ఊర్లో మంచి షెడ్ అరుచుకుంటావని నిన్ను గెలిపిస్తే నువ్వేమో పట్నంలో ఉంటాను. గిట్లయితే ఈడెవరు చూడాలి? అంతలావు కష్టమైతే రాజీనామా పెట్టు మళ్ళా అని ఊరోళ్ళు అంటారు. అంతే కదా. ఇప్పుడు గీ ముచ్చట ఎందుకంటే రైట్, మా గజ్వేల్ ఎమ్మెల్యేని పదవిలోకెళ్ళి తీసేయాలి, ఎంబటే ఎలక్షన్ పెట్టాలని గవర్నర్ సార్ కు ఫిర్యాదు అయినరు కాంగ్రెస్ లీడర్లు. సిద్దిపేట కాంచెల్లి హైదరాబాద్ దాకా నడుచుకుంటూ వచ్చి పొద్దుగాల సీఎం రేవంత్ రెడ్డి సార్ ను కలిసిరు. ఏదన్నా తిప్పలుంటే చెప్పుకుందామంటే మా ఎమ్మెల్యే గారు అగుపడతలేడని. అవు కేసీఆర్ సారే అసెంబ్లీకి వస్తలేడు, నియోజకవర్గానికి పోతలేడు. మరి పరాకతిగా ఫామ్ హౌస్ లోనే ఉంటున్నాడు. నెలకు 15 రోజులకో కొందరు విలువనంపుకొని యుద్ధాలు పోరాటాలు మళ్ళా గెలుస్తామని హుషారు గోళీ లేచి పంపిస్తున్నాడు. అసెంబ్లీకి దుమ్మాలు కొట్టే ఎమ్మెల్యే మీద యాక్షన్ తీసుకోవాలనేది గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి గారి డిమాండ్. మూడోసారి ఆయనకు ఎమ్మెల్యే గెలిపించినాం. గజ్వేల్ సమస్యల గురించి పోరాడలే. పోనీ ఏమి చేయకుండా మరి గజ్వేల్ దగ్గరనే ఆయన ఫామ్ హౌస్ ఉంది, అందులోనే ఉంటాడు. కానీ ఒక్క నిమిషం కూడా మాకు టైం ఇయ్యలే. మా ఎమ్మెల్యే కనబడతలేడని పోస్టల్ రంటు పెట్టిరు, క్యాంప్ ఆఫీస్ కాడ ధర్నా చేసిర్రు. మా తిప్పల్ అసెంబ్లీలో మాట్లాడాలని మల్లన్న సాగర్ వాళ్ళు ఉత్తరం రాసిండ్రు. పబ్లిక్ పనులతోటి జీతం తీసుకుంటా పని చేస్తలేడని హైకోర్టులో కేసు కూడా వేసినా ప్రధాన ప్రతిపక్ష లీడర్ అయితే సప్పుడు చేస్తలేడు. సీఎం సీటు పోయినాక పార్లమెంట్ ఎలక్షన్ లో 0 సీట్లు వచ్చినాక సార్ సూపు సుతారమైంది, పలుకు బంగారం అయ్యింది. ఎమ్మెల్యేగా చేయవలసిన ఏ పని చేస్తలేడు కాబట్టి అటు కాంగ్రెస్ ఇటు బీజేపీ పోటీలు పడి నిరసనలు చేస్తున్నాయి అన్నట్టు. ఆయన 2 రోజులు అసెంబ్లీకి వచ్చి 58 లక్షల జీతం తీసుకుండు. చిన్నగా ఆలోచించండి. ఒక కానిస్టేబుల్, ఒక అటెండరు 4 రోజులు ఉద్యోగం రాకపోతే ఆయనకి అబ్సెంట్ చేస్తారు, జీతంలో కట్ చేస్తారు. మరి ఇటువంటి వ్యక్తిని మొత్తానికే జీతంలో